ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కంపల్సివ్ బిహేవియర్. కొందరిని చూస్తుంటాం, చెప్పిందే చెప్తుంటారు, చేసిందే చెప్తుంటారు, చేస్తుంటారు కూడా. దీనికి కారణం ఏంటి? ఇదేమైనా డిజార్డరా? దీని నుండి బయటపడగలమా? లాంటి విషయాలు మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు. నమస్తే సార్. నమస్కారం. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, దీనికి కారణం ఏంటంటారు సార్? చేసిందే చేస్తుంటారు, చెప్పిందే చెప్తుంటారు, కారణం ఏంటి? ఇదేమైనా డిజార్డరా? అంటే అలా చేయకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఈ కంపల్సివ్ బిహేవియర్ని ఏమంటామంటే రిపిటేటివ్ థాట్ ప్రాసెస్. అంటే చేయాల్సిన పనిని రిపీటెడ్గా మన బ్రెయిన్ మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చెయ్యి అని. చేస్తే కానీ మనకు మనశ్శాంతిగా ఉండదు. దీన్ని కొంచెం హయ్యర్ డిగ్రీకి వెళ్తే దీన్ని ఏమంటామంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. అంటే డెఫినెట్గా మనం ఆ పని చేస్తే అన్నిసార్లు చేస్తేనే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇది చాలా రకాలైన అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ ఉన్నాయి. నిజానికి ఇది డిజార్డర్ ఇది. అయితే దీంట్లో వాషింగ్ అంటే కడిగిందే కడుగుతుంటారు. చాలా క్లీన్గా ఉండాలని, చాలా నీట్గా ఉండాలని చేస్తుంటారు. వీళ్ళని ఏమంటారు? వాషర్స్ అంటారు. కొందరు చెక్కర్స్ అంటాం, ఒక్కో క్వాలిటీ, ఇంకో వెరైటీ ఆఫ్ ఓసిడి. చెక్కర్స్ అంటే ఎప్పుడు వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. అంటే ఇంటికి తాళం వేసి ఒక 10 సార్లు చెక్ చేస్తుంటారు సరిగ్గా ఉందా లేదా అని. లేదు రాత్రి పడుకునే ముందు గొల్లెం పెట్టామా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. లేదు మనం ఇచ్చిన వస్తువు వాళ్ళకు చేరిందా లేదా అని మనం చెక్ చేస్తుంటాము. సో వీళ్ళను చెక్కర్స్ అంటాం. తర్వాత ఇంకోటి కౌంటర్స్ అంటారు. అంటే ఇదొక వెరైటీ. ఏదంటే వాళ్ళు ఎప్పుడు కౌంట్ చేస్తూనే ఉంటారు, రిపీటెడ్గా కౌంట్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు కౌంట్ చేసే లక్షణం మనకు కల్పిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకో కంపల్సివ్ బిహేవియర్ ఏంటంటే రిలీజియస్ యాక్టివిటీస్ని ఎక్కువ చేయాలనిపిస్తుంది. సెక్సువల్ థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సెక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు. లేదు దేవుని గురించి, పూజల గురించి చాలా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అందరూ గమనించాలి, పెద్దలు చిన్నలైనా సరే. ఏంటంటే ఇది ఏదో అలవాటు కాదు, ఇది ఇట్స్ ఎ డిజార్డర్. చాలామంది ఏమనుకుంటే మనకి అట్లా అలవాటు అయింది కాబట్టి అట్లా చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఇది అలవాటు కాదు, ఇది చాలా పెయిన్ఫుల్ యాక్టివిటీ. ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి పనులు చేయడం వలన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అది డిజార్డర్ కిందకి వస్తుంది. తర్వాత ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా చాలా విపరీతమైన అశాంతికి లోనవుతారు. ఎందుకంటే విపరీతంగా అలసిపోతారు వాళ్ళు. ఈ చేసిందే చేసి, విన్నదే విని, చెప్పిందే చెప్పి, కౌంట్ చేసిందే కౌంట్ చేసి, వచ్చిన ఆలోచనలే వస్తూ ఉంటే విపరీతంగా అలసిపోతారు. సో ఇలాంటి గుర్తించినప్పుడు దయచేసి ఇది ఒక జబ్బుగా గుర్తించండి. దీన్ని డెఫినెట్గా మనం నివారించవచ్చు. ఇవి ఉన్నవాళ్ళు గుర్తించి వెంటనే మీ అంతలు మీరు మార్చుకోలేరు. ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి, సైకాలజీ దగ్గరికి వెళ్ళండి, లేదు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. డెఫినెట్గా దీని నుంచి మనం తొందరగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను బ్రీత్ ఆపేసుకొని కొద్దిసేపు వరకు అక్కడి వరకు ఈ ఫలానా ఇంత దూరం అని నడిచేసి ఇది ఇలా చేయాలి లేకపోతే అని తనకు తానే, ఎవరు ఏదో చెప్పింది కాదు. ఇది కూడా కంపల్సివ్ డిజార్డర్ కిందకే వస్తుందా? ఇది రిపీటెడ్గా ఏదైనా కానివ్వండి, ఏదైనా సరే ఎక్కువసార్లు మనం చేస్తే. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నేను చూస్తాను ఈలోగా ఈ మనిషి అంత దూరం వెళ్ళగలిగితే నేను అనుకున్నది అవుతుంది, నేను బ్రీతింగ్ బిగబెట్టేసి నేను కౌంట్ ఒక 100 చేయగలుగుతానా లేదా, ఇవన్నీ కూడా ఈ రిపిటేటివ్ బిహేవియర్కి వస్తాయి. ఈ రిపిటేటివ్ ప్రాసెస్ ఏది చేసినా ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కింద వస్తాయి. దీన్ని సింపుల్గా ఏమంటారంటే ఓసిడి అని అంటారు, కొంతమంది ఓసిఎస్ కూడా అంటారు. అంటే ఓ అంటే అబ్సెసివ్, సి అంటే కంపల్సివ్, డి అంటే డిజార్డర్. సో ఇది ఓసిడిగా చెప్పేస్తారు. సో ఈ ఓసిడి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తన ఏదున్నా సరే ఇది ముందు కొద్దిగానే ఉన్నట్టు స్టార్ట్ అవుతుంది. మనకు ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇది భలే ఉంది, ఇది చూసుకుందాం, టెస్ట్ చేసుకుంటాం, మనం కంట్రోల్ చేసుకుందాం, మనం ట్రైన్ చేసుకుందామని. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే అది పెద్ద అబ్సెషన్గా మారిపోతుంది. అది చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు మాత్రం మనమే చాలా పెయిన్ఫుల్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఓసిడి తోటి వచ్చే ఇంకొక కోలక్షణం ఏంటంటే డిప్రెషన్ వస్తుంది. దీంతో మనం జీవించాలనే కోరిక పోతుంది. ఎందుకంటే అది అన్నిసార్లు పనిచేయలేక చాలా కష్టమైపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇళ్ళలో ఉంటారు. ఒక్కోసారి ఏజ్డ్ ఉంటారు, ఒక్కోసారి చిన్నపిల్లలు ఉంటారు, ఈ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. సో వీళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఏదైనా పని రిపీటెడ్ ఎక్కువసార్లు చేస్తున్నారు అని అంటే అది డెఫినెట్గా ఇది డిజార్డర్ కింద గుర్తించి దయచేసి మీరు ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వి శేషేంద్రనాథ్. ఐఎమ్ ఫ్రమ్ నవ చైతన్య జూనియర్ కాలేజ్. గుడ్.
లైక్ వాట్ మ్యామ్ సెడ్, నాకు కూడా మెటర్నల్ అంకుల్ ఉన్నారు. ఆయన ఏది చేసినా 5 లైక్ చాక్లెట్స్ కొంటాం కానీ లైక్ బిస్కెట్స్ ఏది కొన్నా 5 చేస్తుంటారు. అయితే అది ఏమన్నా పర్సనల్గా లైక్ కానీ లేకపోతే ఎనీ సొసైటీలో అతనికి ఏమైనా హార్మ్ జరిగే ఛాన్స్ అంటే ఇప్పుడు 5 చాక్లెట్లు కొనడం 5 పెన్నులు కొనడం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆలోచన లోపల ఏదైనా సరే 5 సార్లు అనుకొని చేస్తారు వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే ఇలాంటి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పని అలా చేయడం వలన ఏమవుతుందంటే చాలా సమయం తీసుకుంటుంది. ఎవరికైనా విష్ చేయాలన్నా సరే లోపల 4 సార్లు అనుకొని బయటకు ఒకసారి అంటారు. వాళ్ళు పోదామని ఇంటి నుంచి బయటికి వెళ్ళి బాయ్ చెప్పాలన్నా కూడా ఒక 4-5 సార్లు బాయ్ 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 అని చెప్పుకుంటూ బయటకు వస్తారు. చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ వాళ్ళకి అలా చెప్తే కానీ సంతోషంగా ఉండలేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి పని ఎక్కువసార్లు రిపీట్ చేయడం వలన పనులన్నీ పోస్ట్పోన్ అవుతాయి. లేదు అనుకున్న సమయానికి మనం అక్కడ రీచ్ కాలేము, లేదు చేసే క్రమం లోపల మనకు అసంతృప్తితోటే మనం కొన్ని పనులు ఇన్కంప్లీట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయడం వలన ఫస్ట్ బయట నుంచి మనకు హామ్ జరుగుతుందా లేదని కంటే ఎక్కువ మనకు మనమే హామ్ చేసుకునే పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ చాలా హంబుల్గా మనం వాళ్ళకు రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఇది ప్రతిదీ ఎన్నిసార్లు చేస్తున్నావు, నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది, మీరు ఎవరైనా కలిస్తే బాగుంటుంది. రైట్, నేను గతంలో ఒక డాక్టర్తో మాట్లాడాను, ఇది డిజార్డర్గా చెప్పున్నారు, ఒకసారి మీరు కలిస్తే బాగుంటుంది అని ఒక సందేహంతో కూడిన సజెషన్ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు పెద్దవాళ్ళు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దాని నుంచి చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది డిజార్డరా, అరే నేను ఇది హ్యాబిట్ అనుకున్నానే, అవునా అయితే నేను కలవడానికి ట్రై చేస్తాను అని ఒక పాజిటివ్ సీడ్ని మనం వాళ్ళకి సో చేస్తే స్లోగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఈజీగా బయట నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మై నేమ్ ఇస్ నితిన్, ఐఎమ్ ఫ్రమ్ నవచైతన్య జూనియర్ కాలేజ్. సార్ మా నేబర్ ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆయనకి ఏదైనా కాల్ చేయాలంటే నెంబర్ డయల్ చేస్తాడు సార్, అది కరెక్టే ఉంటుంది కానీ 3-4 టైమ్స్ చెక్ చేస్తాడు సార్. ఇది కూడా ఏంటంటే చెక్కర్స్ అన్నాం కదా, అంటే వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు, నంబర్లు చెక్ చేసుకుంటారు, బట్టలు చెక్ చేసుకుంటారు, పుస్తకాలు చెక్ చేసుకుంటారు, ఎవరెవరు వస్తున్నారో చెక్ చేసుకుంటారు, వాళ్ళు 2-3 కలిసిపోతున్నానికి ఎప్పుడు ప్రతిసారి చూసుకున్నారు ముగ్గురు వచ్చారా లేదా. సో ప్రతిదీ వాళ్ళకు అనుమానంగానే ఉంటుంది వాళ్ళు. సో ఇలాంటి రావడానికి గల ప్రధాన కారణం ఏంటండి అంటే బేసిక్గా ఒకటేమో బయాలజికల్, అంటే కొంతమందికి పుట్టుకతోటి ఇలాంటి సెరటోన్ లెవెల్ బ్రెయిన్లో కనుక ఎక్కువ అయినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. రెండోది సైకలాజికల్, అంటే విపరీతమైన స్ట్రెస్ ఎన్వైరన్మెంట్లో పనిచేసినప్పుడు, విపరీతమైన ప్రెషర్ను తీసుకున్నప్పుడు, విపరీతమైన హ్యూమిలియేషన్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు దీన్ని జబ్బుగా గుర్తించడమే పరిష్కారానికి మొట్టమొదటి మెట్టు. కాబట్టి ఫస్ట్ ఇది జబ్బుగా గుర్తించాలి, డిజార్డర్ గుర్తించాలి. నెక్స్ట్ గో టు ద డాక్టర్ ఆర్ సైకాలజిస్ట్, దెన్ డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ అండ్ దే కెన్ బికమ్ బెటర్ ఆల్సో. దీన్ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే చాలా రోజులు కనుక కంటిన్యూ అయ్యి పట్టించుకోకుండా వదిలేస్తే అది చాలా ప్రామినెంట్గా మారిపోయి మనం మెడిసిన్ కూడా సరిగా రెస్పాండ్ కాని పరిస్థితి వస్తుంది. సార్ మనం పండగలను చూసుకున్నా ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏమైనా చూసుకున్నా కూడా అందులో నెంబరింగ్ ఉంటుంది, 3 గుడ్డలు పెట్టాలి లేకపోతే 3 సార్లు అనాలి. మరి ఇవన్నీ ఒక డిజార్డర్ ఉన్న వ్యక్తి సృష్టించినవా లేకపోతే వాటికి ఉంటుందంటారు? అంటే ఏందండి, వీటన్నిటికి కూడా ఒక రిలీజియస్ కనెక్టివిటీ ఉంది. అంటే మోహమాటం కోసం మొదలవుతాయి ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భోజనం చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో ఏమంటారు, ఒక్కసారి పెట్టకూడదు 2 సార్లు పెట్టాలి భోజనం అని. ఎందుకు అంటే ఫస్ట్ మీరు ఎవరో గెస్ట్ వచ్చినప్పుడు భోజనం అన్నం పెట్టుకోండి అని అన్నాం, అనగానే ఆ వ్యక్తి కొత్త పరిసరాల వల్ల వెంటనే తను ఓపెన్ అప్ అయ్యి సరే పెట్టండి అని అనలేకపోవచ్చు. కాబట్టి 2సారి అడిగితే దేర్ ఇస్ అ పాసిబిలిటీ, అంటే నువ్వు ఒకే దాన్ని ఇన్సిస్ట్ చేస్తున్నావు కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇవి డిజార్డర్తో వచ్చినాయి కావు. ఇవేంటంటే ఇవి ఒక కన్వీనియన్స్ కోసమో, అవతల వ్యక్తి ఒక కన్వీనియన్స్ కోసమో, లేదు ఒకటి మిస్ అయితే ఇంకోటి మనం దాని ద్వారా ఉపయోగించుకోవడం కోసమో ఇట్లా 1, 2, 3 ఛాన్సెస్ అని మనం పెట్టుకున్నాం. ఎందుకంటే టు హ్యావ్ ది బెటర్ ఫెసిలిటీ. సో ఈ 1, 2, 3 ఫెసిలిటీలో చేసుకున్నప్పుడు ఏంటంటే 1, 2 మిస్ అయినా కూడా థర్డ్ తోటన్నా మనం కంఫర్టబుల్ పోయొచ్చు. అంటే ఒకసారి తెలియకుండా జరుగుతుంది, 2సారి మనం జాగ్రత్త తీసుకున్న దానిలోనే మిస్టేక్ జరగచ్చు, 3సారి మాత్రం నువ్వు మిస్టేక్ జరగకూడదు, యూ మస్ట్ బి వేక్ ఇట్ వెరీ సీరియస్ అని చెప్పడం ఉద్దేశమే ఈ 1, 2, 3 అని చెప్పడం. కానీ వీటికి ఏ డిజార్డర్కి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇది మనం చేసే పనుల్లో మన ఆలోచనలు అది చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది డిజార్డర్. ఇది ఏంటంటే ఒక కన్వీనియన్స్ కోసం చేస్తున్నాం కాబట్టి పెద్ద నష్టం లేదు.
కానీ అది మనం పెయిన్ తీసుకొచ్చేది మాత్రం డెఫినెట్గా అది డిజార్డరే, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. సార్ పిల్లలు కనుక చేసిందే చేస్తుంటే చెప్పిందే చెప్తుంటే అప్పుడు పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి? ఇది ఇలా కాదు అలా అని వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి? సపోజ్ ఇప్పుడు పెళ్లికి వెళ్ళారు కూడా చూడగా వల్ల వాళ్ళు దానికి ఉన్నది ఇప్పుడు అది ఎదుటి వాళ్ళ కంఫర్టబుల్ కోసం చేసింది, కానీ పిల్లలకు అదంతా తెలియదు. వీళ్ళు పెన్సిల్ 3 సార్లు అన్ని అది 3 టైమ్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు, అన్నిటికీ ఆపాదించుకుంటారు. అది పిల్లల్లో రాకుండా ఉండడానికి పేరెంట్స్ ఏ విధంగా గైడ్ చేయాలి? నిజానికి చాలామంది పేరెంట్స్కే మనం ఫాలో అయ్యే రిచువల్స్ ఎందుకు ఫాలో అవుతున్నామని రీజన్స్ తెలియదు. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి చిన్న విషయమైనా తీసుకోండి, మనము పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు లేదు మనం చేసే ప్రతి కార్యక్రమాల వెనకాల ఏంటి రీజను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము, చేయాల్సిన అవసరం ఏంటి, అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, అవి ఇప్పటికీ మనం అన్వయించుకుంటే అవి ఎంతవరకు రేషనల్గా నిలబడతాయి అనే విషయాల పట్ల ఎవరికి కూడా అవగాహనే ఉండదు. కాబట్టి వాళ్ళు పిల్లలకి ఏం చెప్తారు, చెప్పలేరు వాళ్ళు. కాబట్టి పిల్లలు వచ్చి సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు అడిగితే అయితే ఏదో ఒక పొంతలేని సమాధానం చెప్తారు. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా పొంతలేని సమాధానం చెప్తే యాక్సెప్ట్ చేసి ఉండే రకం కాదు, వాళ్ళు మళ్ళీ రెట్టించి అడుగుతారు. అట్లయితే ఇట్లా కదా, మరి ఇట్లెందుకు కాదు అని అంటారు. కాబట్టి చాలామంది ఇళ్ళల్లో పిల్లలకి ఎందుకు అనవసరమైన అలవాట్లు ఎక్కువవుతున్నాయి అని అంటే, వద్దనగానే ఈ అలవాటు వద్దు, ఇది మంచిది కాదు అంటే పిల్లలు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఎందుకు అని అంటారు. ఎందుకు అన్నప్పుడు సరి అయిన జవాబుని కనుక ఇవ్వడంలో పేరెంట్ ఫెయిల్ అయితే వాడు ఆ అలవాటును కొనసాగిస్తాడు. కాబట్టి పేరెంట్ చైల్డ్ చెప్పే ముందు పేరెంట్ నేర్చుకోవాలి ఫస్ట్. నిజంగానే మనం ఫాలో అయ్యే విషయాల పట్ల నాకు ఎంత అవగాహన ఉంది, రిలీజియస్ రిచువల్స్ నేను ఫాలో అవుతుంటే నిజంగా నాకు ఎంతవరకు అవగాహన ఉంది, అవి అవగాహన చేసుకోవాలి. నేను ఎవరినైతే నాకు తెలుస్తుంది ఫస్ట్ అతనికి తెలియాలి, తెలిసి అప్పుడు చెప్తే పిల్లవాడు వింటాడు. కానీ పేరెంట్కే అవగాహన లేనప్పుడు తప్పుడు చెప్తే పిల్లవాడు దాన్ని ఫాలో కాక దాన్ని ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐమ్ అభిషేక్ అండ్ ఐమ్ ఫ్రమ్ నవచైతన్య జూనియర్ కాలేజ్. మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు సార్, అతను ఎలా అంటే బాగా భక్తి సార్. ఎప్పుడు ఏ టైంలో రైడింగ్లో ఉన్నా కూడా అతను ఏమంటే 2 హ్యాండ్స్ రైజ్ చేసి ముక్తాడనమాట. సో ఒకసారి ఏమైంది, ఇద్దరం రైడ్ చేస్తున్నాం సార్, అతను రైడింగ్ చేస్తున్నాడు, టెంపుల్ వచ్చింది, సడన్గా హ్యాండ్లో వదిలేసి డైరెక్టింగ్ అది క్రాష్ అయిపోయింది, బాగా డబ్బులు తగిలేసాయి. అంటే ఇది కూడా ఒక disorder అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ కంపల్సరీ బిహేవియర్ ఎట్లా చేస్తుందంటే, బైక్ ఆ పిల్లోడే డ్రైవ్ చేస్తున్నాడు కానీ దేవుడు చూస్తే దండం పెట్టకుండా ఉండలేడు. ఆ స్పాట్ ఆఫ్ మైండ్ లోపల నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాననే ఆలోచన కూడా కోల్పోయి 2 చేతులు వేసి దండం పెట్టాడు. సో ఎప్పుడైతే 2 చేతులు తీసి దండం పెట్టాడో న్యాచురల్ బైక్ ఏమవుతుంది, అదుపు తప్పుతుంది, పడిపోతారు, దెబ్బలు తగ్గుతాయి. సో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం మనకు చాలా ఉంటుంది మనకి. కాబట్టి మనం దీన్ని ఒక ఎక్కువ సార్లు కనుక కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇది డేంజర్ అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది ఎంత చిన్న దశలో ఉన్నా సరే దయచేసి ఇది డిజార్డర్గా గుర్తించండి. డిజార్డర్గా ఎప్పుడైతే గుర్తిస్తామో మనం డాక్టర్ దగ్గరికి పోయేలోగా ఇప్పుడు నేను చెప్పిన కొన్ని చిట్కాలు మీరు పాటించి కొంత మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి థాట్స్ చాలా రిపీటెడ్గా వచ్చి ఏమవుతుందంటే రాత్రి నిద్ర పట్టుతుంది వాళ్ళకి. చాలామందికి నిద్ర రాత్రి పట్టట్లేదు అని అంటే ఒక కారణం ఇదై ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్గా థాట్స్ వస్తూ ఉంటాయి. అది రిలీజియస్ పట్ల కావచ్చు, లేదా నంబర్ కౌంట్ కావచ్చు, లేదా సెక్సువల్ థాట్స్ కావచ్చు, లేకుంటే ఇంకే విషయం పట్లైనా కావచ్చు, రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి కంపల్సరీ బిహేవియర్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు తగ్గించుకోవాలి. Good morning, sir. Myself, Sayyid Umar Ahmed. I am from Nava Chaitanya College. I saw, sir, many students come once a week in a month to college and went to parks and theaters and all the things. While the parents said that please don't do this, don't do, but the student not listening to them and went there and do their thing what they think, and in spite of being fail in the exam, they didn't realize that I am wrong. I am not, and do whatever they want. Yes. Do whatever. Why they are doing like that? Okay. ఇది They are not realizing why. ఇది నిజానికి కొంతమంది పిల్లల్లో ఈ కంపల్సరీ బిహేవియర్ కూడా ఉంటుంది. ఏంటంటే మనం ఫలానా పద్ధతిలో చేస్తేనే మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు లెక్క. వాళ్ళకి రిపీటెడ్గా ఇవే థాట్స్ వస్తుంటాయి. ఏంటి, ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ మనం హ్యాపీనెస్ రావాలంటే మనం సినిమాకి వెళ్ళాలా, ఫ్రెండ్స్తో తిరగాల, లేకుంటే ఎక్కడికైనా పిజ్జా హట్కి వెళ్ళాలా, లేదు ఇంకెక్కడికైనా హోటల్కి వెళ్ళాలా, లేదు పార్క్కి వెళ్ళాలా, లేదు అమ్మాయితో కలిస్తేనే మనకు సంతోషం వస్తుందా, లేదా అమ్మాయిలు అయితే అబ్బాయిలతో కలిస్తేనే మనకు సంతోషం వస్తుందా. ఇవి రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఆ పని చేయకుండా వాళ్ళకి మనసును పట్టదు. అందుకోసమని మీరు ఎన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టినా, ఎంత కట్టడి చేసినా సరే వాళ్ళు డెఫినెట్గా పని చేస్తారు. సో ఫస్ట్ మనం ఇట్లాంటి వ్యక్తులు మనం ఇది చేస్తున్నామనంటే డెఫినెట్గా మనం గుర్తించాల్సింది సంథింగ్ రాంగ్ విత్ దెమ్.
సో అప్పుడు 2 రకాలైన పద్ధతుల ద్వారా పిల్లల్ని మనం సెట్ చేయొచ్చు. ఒకటి రెగ్యులర్ కౌన్సిలింగ్, రెండోది మెడికల్ ఇంటర్వెన్షన్, అంటే ఒక సైకాలజిస్ట్ చూపించడం. ఒక సైకాలజిస్టు సైకాలజిస్టు పేరెంట్ కనుక కనుక్కుంటే ఇలాంటి డిజార్డర్గా ఉండే విద్యార్థుల్ని మనం స్ట్రీమ్లైన్ చేయొచ్చు. మామూలు రెగ్యులర్ రొటీన్లో ఉండి తర్వాత రెగ్యులర్ కాలేజీకి వెళ్ళి విని మామూలుగా ఫ్రెండ్స్ కలిసే పద్ధతి లోపల మనం వారిని ఆర్గనైజ్ చేయొచ్చు. సో ముందు ఏంటంటే మనం గుర్తించాల్సింది వీళ్ళకి ఈ జబ్బు ఉంది అనేది గుర్తించాలి. సరే, ఈ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు రిపీట్గా చేస్తూనే ఉంటారు అదే వర్క్. చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, కాకపోతే కొన్ని రోజులకి మెంటల్ టెన్షన్, స్ట్రెస్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ చేయకపోయినా కూడా అభద్రతా భావం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళని మనం మార్చగలం అసలు? అంటే ఇప్పుడు ఒకవేళ ఓసిడి అని ఎప్పుడైతే గుర్తించామో వాళ్ళకు వాళ్ళు చేయడం కష్టం అండి. ఇది డెఫినెట్గా మనం ఎక్స్పర్టైజ్ యొక్క ఇంటర్వెన్షన్ అవసరం. అది కౌన్సిలింగ్ ప్లస్ అది ఎక్కువైతే కనుక మనం సైకాలజిస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండింటిని మనం కోఆర్డినేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకున్న ఈ లక్షణాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు. ఒకవేళ చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు కనుక సఫర్ అవుతూ ఉంటే దీన్ని మినిమం చేయొచ్చు, కానీ టోటల్గా దీని నుంచి మాత్రం బయటకు తీసుకురాలేము. ఇది చాలా సంవత్సరాలు, కొందరికి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. సో దీన్ని మనం కోపింగ్ స్కిల్స్ నేర్పించడం అంటాం. అంటే ఇలాంటి లక్షణాలు నీకున్నాయి ఉన్నప్పుడు దాన్ని సీరియస్ తీసుకోకు. దాన్ని మీకు వచ్చే ఆలోచనలు ఇది చెయ్యి అని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు చెయ్యి, తర్వాత వెంటనే మీరు ఒక హ్యాపీ సిచ్యువేషన్ విజువలైజ్ చేసుకోండి. లేదు ఇంతకుముందు చెప్పినట్టు స్టాప్ టెక్నిక్ని మీరు పాటించండి అని ఇవి మనం అవేర్నెస్ ఇచ్చి మనం టెక్నిక్స్ నేర్పిస్తాం. సో ఒకటి మెడిసిన్, 2 కౌన్సిలింగ్, 3వది కోపింగ్ అప్ స్కిల్స్. ఈ మూడింటిని మనం నేర్పించగలిగితే వాళ్ళు సాధ్యమైనంత వరకు కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ రామవర్ధన్ ఫ్రమ్ నవచేతన్ జూనియర్ కాలేజ్. సార్ నాకు ఒక సిస్టర్ ఉంది సార్. ఆ సిస్టర్ ఆమె ఏం చేస్తుందంటే ఫస్ట్ ముట్టుకుంటుంది సార్. ఎన్నిసార్లు అంటే 3-4 సార్లు 5 సార్లు అలా ముట్టుకుంటుంది సార్. ఎందుకు సార్? ఇది కూడా అదే చూడండి. ఇప్పుడు ముట్టుకోవడం, కౌంట్ చేయడం, డోర్ తీసి వేయడం, చేతులు బాసుకోవడం, చెక్ చేసుకోవడం, రైట్. మాట్లాడిన తర్వాత పదే తప్పు మాట్లాడానా, నేను కరెక్ట్ మాట్లాడాను లేదా, వాళ్ళు బాధపడతారా లేదా అని రిపీటెడ్గా ఆలోచన, ఇవన్నీ కూడా ఇది డిజార్డర్కే వస్తాయి. కాబట్టి ఇది కూడా డిజార్డర్కి సంబంధించిందే. కాబట్టి మీరు వెంటనే మీరు దగ్గర ఉన్న సైకాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కలిస్తే పాప దానిలోంచి బయటకు వచ్చి చాలా కంఫర్టబుల్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే మనం ఇగ్నోర్ చేసామనుకోండి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 4 సార్లే ముట్టుకున్నది, కొనుల తర్వాత 10 సార్లు ముట్టుకుంటారు. గివింగ్ ఏ సజెషన్ ఈజ్ నాట్ బ్యాడ్. ఒక్కోసారి అవతల వాళ్ళు చాలా రియాక్ట్గా అయ్యి నేను పిచ్చోనగా కనిపిస్తున్నాను నీకు నన్ను అంటావా అనే అవకాశం ఉంది. బట్ బెటర్ ఏంటంటే ఆ అనుకోవడానికైనా సరే మీరు చెబితే వాళ్ళు ఇవాళ కాకుండా రేపైనా సరే వాళ్ళు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మనం అసలే వాళ్ళని ఐడెంటిఫై చేయలేదనుకోండి, నువ్వు ఇన్నిసార్లు చేస్తున్నావు సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం చెప్పలేదనుకోండి, వాళ్ళు ఇదే కంటిన్యూ అయిపోయి మందులు వాడినా కూడా ప్రయోజనం లేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఈ డిజార్డర్ ఉన్న వారికి తెలీదు, తెలిసినా కూడా ప్రతిసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకునేంత టైం ఉండదు. దానికోసం చివరిగా మీరు మా వ్యూయర్స్ కోసం కంపల్సివ్ డిజార్డర్ గురించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఫస్ట్ మొట్టమొదటి ఈ డిజార్డర్స్ ఉన్నప్పుడు 3A ప్రిన్సిపల్ అని చెప్తాం. అంటే ఈ ఓసిడి అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒంటరిగా రాదు. దానికి యాంగ్జైటీ యాడ్ అవుతుంది, ఫియర్ యాడ్ అవుతుంది, డిప్రెషన్ యాడ్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ ఫియర్ని ఈ యాంగ్జైటీని లీడ్ చేయడానికే ఈ కంపల్సివ్ బిహేవియర్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఈ డిప్రెషన్ కూడా వస్తుంది. దాంతో ఏమవుతుంది, సూసైడల్ టెండెన్సీ కూడా వస్తాయి. నేను ఇవి ఇంత ఉంది, ఇక నేను భరించలేకపోతున్నాను, దీని నుంచి ఎలాగైనా సరే నేను తప్పించుకోవాలంటే మరణం ఒకటే నాకు శరణీయం అనే భావన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు అవకాశం ఉంటాయి, అంటే మీరు సైకాలజిస్ట్ని కలిసే సమయానికి చాలా టైం ఉంది, మీరు ప్లాన్ చేసుకుంటామని అనుకున్నప్పుడు ఎప్పుడు వచ్చినా సరే వెంటనే మీరు ఒక హ్యాపీ సిచ్యువేషన్ మీరు విజువలైజ్ చేసుకోండి. హ్యాపీ సిచ్యువేషన్ మీరు విజువలైజ్ చేసుకుంటే మీరు ఈ ప్రాసెస్ నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సాధ్యమైనంత తొందరగా మీరు సైకాలజిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కలవడమే దీనికి మొట్టమొదటి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. సో బీ మోర్ పాజిటివ్ రిగార్డింగ్ అప్రోచింగ్ ఏ సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్. చేసినప్పుడు డెఫినెట్గా వీళ్ళు దీని నుంచి మినిమైజ్ అయ్యి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కంపల్సివ్ డిజార్డర్ నుండి ఏ విధంగా బయటపడగలమో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా, ఇది అలవాటు కాదు, డిజార్డర్. దీని నుండి బయటపడాలంటే సాధ్యమైనంత త్వరగా సైకాలజిస్ట్ని కలవడమే దీనికి మార్గం. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జే హోస్ట్ సక్సెస్ పత్ర. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.